అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ 36. హర్ష జ్యూస్ ముందు పెట్టి తాగు అంటాడు. ఇక చేసేది లేక తాగుతుంది అంజలి. హర్ష ఏం తాగకపోయేసరికి మరి నువ్వు తాగవా అంటుంది. నువ్వు తాగావు కదా, నా కడుపు నిండిపోయింది పద. అబ్బో పెద్ద బిస్కెట్ వేశావు. నీకు బిస్కెట్లు వేయాల్సిన అవసరం నాకు లేదు కానీ లేట్ అవుతుంది పద. హర్ష బిల్ పే చేసి అక్కడి నుండి సెల్లార్లో కార్ పార్కింగ్ దగ్గరికి వచ్చి కార్లో కూర్చొని గ్రౌండ్కి బయలుదేరుతారు. ఆల్రెడీ వాళ్ళు ఆట ఆడుతూ ఉండగా వీళ్ళు అక్కడికి వెళ్తారు. ఇంటర్నేషనల్కి సెలెక్ట్ అయిన హర్ష అంటే అక్కడ ఉన్న వాళ్ళ అందరికీ తెలుసు. వాళ్లకు ప్రాక్టీస్ చేయించే కోచ్ హర్షని చూసి దగ్గరికి వస్తాడు. సార్ చెప్పండి, ఇదిగో ఈ అమ్మాయినే అని అంజలిని ఇంట్రడ్యూస్ చేయిస్తాడు. ఓకే సార్, గర్ల్స్ కమాన్ అని పిలుస్తాడు. అక్కడి నుండి అందరూ అంజలి దగ్గరికి వచ్చి హాయ్ అంటూ షేక్ హ్యాండ్ ఇస్తూ ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. ఇప్పటి నుండి తను కూడా మన బ్యాచ్లో ఆడుతుంది అని అనగానే ఓకే సార్, అంజలి గో గెట్ స్టార్ట్ ద గేమ్. ఓకే సార్ అని ఆట స్టార్ట్ చేస్తారు. హర్ష అంజలి గేమ్ని ఎలా ఆడుతుందో అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. పర్వాలేదు బాగానే ఆడుతుంది అని అనుకుంటాడు. మార్నింగ్ నుండి అలసిపోవడంతో త్వరగానే అలసిపోతుంది అంజలి. ఇక తన వల్ల కావట్లేదు. అది గమనించిన హర్ష అంజు దగ్గరికి వెళ్ళి అంజు ఆర్ యూ ఓకే అని అడుగుతాడు. తను ఆయాసపడుతూ నో హర్ష, ఐఎమ్ ఫుల్ టయర్డ్ అంటుంది. తన బాధని అర్థం చేసుకున్న హర్ష ఓకే ఇవాల్టికి చాలు కానీ పద వెళ్ళిపోదాం అని కోచ్కి చెప్పి అక్కడి నుండి హాస్టల్కి బయలుదేరుతారు. హర్ష అంజు ఫేస్ చూసి బాగా అలసిపోయి ఉండడంతో పీక్కుపోయినట్లు కనిపిస్తుంది. తన ఫేస్ చాలా అందంగా ఉండే తన మోము అలసిపోయి ఉండడంతో కల లేకుండా కనిపిస్తుంది. తనని అలా చూసి ఫస్ట్ టైం బాబుకి జాలేస్తుంది. విండో నుండి బయటకు చూస్తున్న అంజలిని చూసి అంజు అని పిలుస్తాడు. తల తిప్పి చూస్తుంది అంజలి. టెన్షన్స్ అని ప్రాబ్లమ్స్ అని తినకుండా ఉన్నావనుకో, నేను నీ దగ్గరికి వచ్చి తినిపించాల్సి వస్తుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పిన మాట విను, లేకపోతే ఆటలో నీరసం వచ్చి సరిగ్గా ఆడలేవు. సో నేను చెప్పిన మాట వినాల్సిందే. చెబుతుంటే చూస్తుందే కానీ మాట్లాడట్లేదు అంజలి. ఇక హాస్టల్ రావడంతో కార్ ఆపుతాడు హర్ష. అంజు కార్ దిగి వెళ్తుండగా హలో మిస్ అంజలి అని పిలుస్తాడు. తల తిప్పి చూస్తుంది అంజలి. చెప్పింది గుర్తుంది కదా అని చెప్పి తను వెళ్తుండగా వాళ్ళు జడ అటు ఇటు తాకుతుంటే చూసి సైడ్ స్మైల్తో అక్కడి నుండి వెళ్ళిపోతాడు హర్ష. అంజు హాస్టల్కి వెళ్తుండగా అంజలి అన్న పేరు వినబడుతుంది. ఎవరని వెనుకకు తిరిగి చూస్తుంది అంజలి. ఎవరు మీరు? అయ్యో నన్ను అప్పుడే మర్చిపోయావా బేబీ అంటాడు. అసలు ఎవరు మీరు? నేను మిమ్మల్ని మర్చిపోవడమేంటి? ఆ రోజు తమరు కాలేజీలో కాలు జారి అన్న మాటకు చిర్రున చూస్తుంది అంజలి. అదే బేబీ, తమరు కాలు స్లిప్ అయి పడిపోతుంటే పట్టుకున్నాను కదా అని అనగానే కొంచెం కొంచెంగా స్ట్రైక్ అవుతుంది అంజలికి. మీరు పట్టుకున్నారు? హా, అది నేనే, గుర్తొచ్చానా? మై నేమ్ ఈజ్ సాగర్. అయితే ఏంటి అంటుంది. ఏం లేదు పాప, నువ్వు ఒక పని చేయాలి. అసలు ఎవరు మీరు? మీరు చెప్పిన పని నేనెందుకు చేయాలి అంటున్న అంజు మాటలకి చేస్తావు బేబీ, నేను ఏది చెబితే అది చేసేలా చేసుకుంటాను నేను అంటాడు. ఎవడ్రా నువ్వు నా దగ్గరికి వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఇంకాసేపు ఆగితే అన్నీ అర్థమవుతాయి నీకే. నన్ను వదిలేయి, నేను వెళ్ళిపోతాను అని వెళ్తుండగా చేయి పట్టి వెనకకు లాగుతాడు. ఎవడ్రా నువ్వు నా చేయి పట్టుకుంటావా అని చెంప చెలుమనిపిస్తుంది. నన్నే కొడతావే, చెబుతా నీ పని అని పాకెట్లో ఉన్న ఫోన్ తీసి వీడియో చూపిస్తాడు. దానిని చూసిన అంజలికి కాళ్ళ కింద భూమి కంపించినట్లు అవుతుంది. ఏమైంది పాప, ఫ్యూజులు ఎగిరిపోయాయా? ఎందుకు అంతలా షాక్ అవుతున్నావు? ఈ వీడియోని ఎక్కడ చూపించనులే, నేను చెప్పిన పని చేస్తే అని కన్నింగ్ స్మైల్ ఇస్తాడు. అంజు ఆ వీడియో చూసి ఇంకా షాక్లోనే ఉంటుంది. ఏమైంది బేబీ, మరీ అంత షాక్ అవ్వాల్సింది ఏమీ లేదు. నేను చెప్పిన పని చేసావనుకో, ఇక్కడే ఇది డిలీట్ చేసేస్తాను. లేకపోతే ఇది ఎక్కడ చూపించాలో నాకు బాగా తెలుసు అని ఫోన్ని వేళ్లతో తిప్పుతూ కళ్ళెగరేస్తాడు. అంజలి భయపడి వద్దు వద్దు, ఎక్కడ చూపించొద్దు, ఏం చేయాలో చెప్పండి అని అంటుంది. ఏం చేయాలంటే నాతో నువ్వు ఒక గంట గడపాలి. నిన్ను చూసిన రోజే నీ అందానికి నేను పడిపోయాను. నీ యొక్క ప్రతి పార్ట్ ఎక్కడ ఎలా ఉండాలో ఒద్దికగా ఉన్నాయి అని మొత్తంగా పైనుండి కింది వరకు తినేసేలాగా స్కాన్ చేస్తున్నాడు.
సాగర్ అంజలి చున్నీని కవర్ చేసుకుంటూ, నువ్వసలు మనిషివేనా? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఒక ఆడపిల్ల వీడియో తీసి దానిని అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తావా? అసలు ఏమనుకుంటున్నావు అని గట్టిగా మాట్లాడుతుంది అంజు. చేతిని గట్టిగా పట్టుకొని మెలిపెట్టి దగ్గరికి లాక్కుని, ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? నేను చెప్పిన దానికి నువ్వు ఒప్పుకోలేదనుకో, చెప్పాను కదా, ఈ వీడియో ఎవరికి చూపించాలో నాకు బాగా తెలుసు. నేను చెప్పిన దాని గురించి బాగా ఆలోచించుకో. ఓకే? నీకు ఓకే అయితే నాకు కాల్ చేయి. ఇదిగో నా విజిటింగ్ కార్డ్ అని విజిటింగ్ కార్డ్ని చేతిలో పెట్టి సాడిస్టిక్ స్మైల్తో అక్కడి నుండి వెళుతూ ఆగి, హలో మిస్ అంజలి అని పిలుస్తాడు. అంజలి కళ్ళనీళ్లతో వెనకకు తిరిగి చూస్తుంది. ఈ విషయం కనుక హర్షగానికి చెప్పావనుకో, నెక్స్ట్ సెకండ్ నెక్లెస్ రోడ్లో ది గ్రేట్ హర్షవర్ధన్ రెడ్డి ముక్కు మొహం తెలియని అమ్మాయితో రాసలీలలు అని హెడ్లైన్ వస్తుంది అని చెప్పి మా బాబాయ్ని మంచానికి పరిమితం చేస్తావా? బాబాయ్, మీ బాబాయ్ని నేను ఎందుకు అని అనబోతుండగా హేమంత్ అంటాడు. ఆ మాటకు షాక్ అయి చూస్తుంది అంజలి. వస్తాను డార్లింగ్, త్వరలో నేను అడిగిన డీలింగ్కి నువ్వు ఓకే చెప్పాలి, ఓకే మాత్రమే అంటూ కన్నింగ్ స్మైల్తో అక్కడి నుండి వెళ్ళిపోతాడు సాగర్. అంజలి వాడు మాట్లాడిన మాటలకు అక్కడే కుప్పకూలిపోతుంది. అప్పుడే బయటికి వచ్చిన సుషి అంజలిని చూసి పరిగెత్తుకుంటూ కిందకి వస్తుంది. అంజు ఏమైందే అంటూ కంగారుగా అడుగుతుంది. అంజు సుషిని చూసి గట్టిగా హత్తుకొని సుషి అని ఏడుస్తూ ఉంటుంది. ఏమైందే, ఎందుకు అంతలా ఏడుస్తున్నావు? చెప్పురా అని లాలనగా అడుగుతుంది సుషి. అది జరిగిందంతా చెబుతుంది అంజలి. అవునా, వాడు ఇంత పని చేశాడా? వాడికి నీ మీద కోపం ఎందుకు? వాడి పక్కలోకి రావాలని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడే. వాడికి నా మీద కోపం కాదు, హర్ష మీద కోపంతో నన్ను సాధించాలి అనుకుంటున్నాడు. ఈ విషయం ఎవరితో చెప్పాలి, ఏం చేయాలి అని తల పట్టుకొని కూర్చుంటుంది. మనం ఫస్ట్ అయితే రూమ్కి వెళ్దాం పదా అని రూమ్కి వెళ్తారు. నువ్వు టెన్షన్ పడకంజు, ప్రతి సమస్యకి ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది, టెన్షన్ పడకు అంటుంది సుషి. మార్నింగ్ నుండి అలసిపోవడంతో ఏడ్చి ఏడ్చి ఎప్పుడు నిద్ర పట్టిందో కూడా తెలియదు అంజలికి. నెక్స్ట్ డే మార్నింగ్ హర్ష అంజలి కోసం హారన్ సౌండ్ చేస్తూ ఉంటాడు. తన కోసమే అని అర్థమై వీడొకడు నా ప్రాణానికి అని ఫ్రెష్ అయి కిందకి వస్తుంది. ఏమైంది, ఎంతసేపు వెయిట్ చేయాలి అంటాడు సీరియస్గా. ఒక చూపు చూస్తుంది అంజలి. తన ఫేస్ చూడగానే నైట్ నుండి ఏడవడంతో ఎర్రగా ఉబ్బి ఉన్న కళ్ళు, ఎర్రగా మారిన బుగ్గలు చబ్బి చబ్బిగా కనబడుతుంది హర్ష కళ్ళకి. ఏమైంది, ఎందుకు ఏడ్చావు అని అడుగుతాడు. అమ్మో కనిపెట్టేశాడా, ఇప్పుడు ఏం చెప్పి తప్పించుకోవాలి అని టెన్షన్ పడుతూ ఏం లేదు అంటుంది. ఏదో ఉంది, చెప్తావా చెప్పవా? అరే ఏం లేదు అని చెప్పాను కదా, ఎందుకు నన్ను సతాయిస్తావు? నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది ఏదో అయ్యిందని. ఓవర్ యాక్షన్ చేయకుండా చెప్పు అంటాడు. అసలు ప్రాబ్లమే నువ్వు. నా లైఫ్లోకి వచ్చిన తర్వాత ఏనాడు మనశ్శాంతిగా ఉన్నదే లేదు. నా లైఫ్లో నుండి వెళ్ళిపో హర్ష, నీకు దండం పెడతాను అని వేడుకుంటుంది అంజలి. ఆ మాటకు హర్ష ఫేస్ బీట్రూట్లా మారి తన బుగ్గలు హర్ష చేతిలో చిక్కి, ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? ఎన్నిసార్లు చెప్పాలి నేను నిన్ను వదలను అని? నా నుండి దూరం వెళ్ళిపోవాలన్న ఆలోచన కూడా నీ మనసులోకి రానివ్వకు. ఆల్రెడీ నీకు చాలాసార్లు చెప్పాను నా నుండి నువ్వు తప్పించుకోలేవు అని. నేను కూడా నిన్ను చచ్చినా వదిలిపెట్టేది లేదు. ఇక అడిగి నీ ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం తప్ప ఇక లాభం లేదు. ఎక్కువ ఆలోచించకుండా నోరు మూసుకొని ముందు బండెక్కు అని తన బుగ్గలు పట్టి విసురుగా వదులుతాడు. ఇక చేసేది లేక గ్రౌండ్కి వెళ్ళిపోతారు ఇద్దరు. గ్రౌండ్లో ఆడిన తర్వాత హాస్టల్కి వచ్చి ఫ్రెష్ అయ్యి కాలేజీకి వెళ్ళిపోతారు సుషి అంజు. కాలేజ్ టైం కావడంతో లెక్చరర్ క్లాస్కి వచ్చి క్లాస్ స్టార్ట్ చేస్తాడు. ఇంట్రెస్టింగ్గా క్లాసులు జరుగుతూ ఉంటాయి. శ్రద్ధగా వింటూ ఉంటుంది అంజలి. ఆ రోజు ఈవినింగ్ క్లాస్కి నోటీస్ వస్తుంది. లెక్చరర్ దానిని నవ్వుకుంటూ ఓపెన్ చేసి, స్టూడెంట్స్ మీకు గుడ్ న్యూస్ అని చెబుతారు. ఏంటి సార్ అని ఎగ్జైటింగ్గా అడుగుతారు. ఏంటంటే ఈ వీక్లో మీ సీనియర్స్ మీకు ఫ్రెషర్స్ పార్టీ ఇస్తున్నారు అని అనగానే హుర్రే ఫుల్ ఖుషి అవుతారు స్టూడెంట్స్ అంతా. కాలేజ్లో కల్చరల్ యాక్టివిటీస్ కోసం ఎవరెవరు నేమ్స్ ఇస్తున్నారో క్లాస్లో ఎవరైనా ఒకరు రాసుకొని ఆఫీస్ రూమ్లో సబ్మిట్ చేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు లెక్చరర్. సుషి, నేను డ్యాన్స్ చేస్తాను అంజు, నువ్వు కూడా ఎందులోనైనా పార్టిసిపేట్ చేయొచ్చు కదా? నాకు అలాంటివి ఇంట్రెస్ట్ లేదు సుషి, హాస్టల్కి వెళ్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అంజలి. బయటికి వస్తున్న అంజలిని చూసి దగ్గరికి వస్తారు నిత్య కిరణ్.
అంజలి, నువ్వు దేంట్లోనైనా పార్టిసిపేట్ చేసావా? లేదు నిత్య, నాకు అలాంటివి ఇష్టం ఉండదు. అలా అంటే ఎలా అంజు? నువ్వు కూడా డ్యాన్స్‌లో అయినా, సాంగ్స్‌లో అయినా నేమ్ ఇవ్వచ్చు కదా! నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను కదా నిత్య! నన్ను బలవంతం చేయకు ప్లీజ్ అంటూ అక్కడి నుండి వెళ్తుండగా, నువ్వేం టెన్షన్ పడకు నిత్య. తను డ్యాన్స్‌లో పార్టిసిపేట్ చేస్తుంది. సో, సోలోగా కాదు, డ్యూయెట్ సాంగ్‌కి ఆల్రెడీ నేమ్ ఇచ్చేశాను అని అనగానే, నాకు ఇష్టం లేకుండా ఎందుకిచ్చావు? నీ ఇష్టంతో పని లేదు పాపా. నువ్వు నేను ఫ్రెషర్స్ పార్టీ రోజు నాతో డ్యాన్స్ వేయాల్సిందే. ఇక పదండి షాపింగ్‌కి వెళ్దాం అంటూ నిత్య, కిరణ్, హర్ష కార్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అంజలి అక్కడే నిలబడుతుంది. నీకు స్పెషల్‌గా చెప్పాలా పాపా అంటాడు. నేను ఏ షాపింగ్‌కి రాను, నాకొద్దు అంటుంది. వస్తావా రావా? రాను నేను. డ్యాన్స్ కూడా చెయ్యను అని వెళ్తుండగా తన చెయ్యి పట్టుకొని ఫోర్స్‌గా మీదకు లాక్కుంటాడు. ఇప్పుడు చెప్పు బేబీ, వస్తావా రావా అని కళ్ళెగరేస్తాడు. రాను అంటుంది అంతే గట్టిగా. రాలేదనుకో, ఇప్పుడే ఇక్కడే ముద్దు పెట్టేస్తాను. ఆల్రెడీ అందరూ మనల్నే చూస్తున్నారు. ఒకసారి అటు చూడు అని పక్కకు చూపిస్తాడు. అందరూ వీళ్ళిద్దరినే చూస్తూ ఉండడంతో తనని దూరంగా నెట్టి వస్తాను అంటుంది. వెరీ నైస్ బేబీ, అలా రా దారికి. పద అంటూ కార్ దగ్గరికి వెళ్తాడు. హర్ష, నిత్య, కిరణ్ వీళ్ళిద్దరిని చూసి నోరెళ్ళబెడతారు. క్లోజ్ యువర్ మౌత్స్, దోమలు ఈగలు పోగలవు అంటాడు హర్ష దగ్గరికి వచ్చి. నిత్య, కిరణ్ నోరు మూసుకొని కారులో కూర్చుంటారు. కిరణ్, నిత్య వెనుక ఎక్కబోతుండగా పక్కన తనని ఎక్కనివ్వకుండా అంజలి, అన్నయ్య నేను ఇక్కడ కూర్చుంటాను అంటుంది. కిరణ్ ముందు కూర్చుందామని డోర్ ఓపెన్ చేయగానే, ఇక్కడ కూర్చున్నావనుకో నా చేతిలో చస్తావు అంటాడు హర్ష. వెనుక చూస్తే అంజలి, ముందు చూస్తే హర్ష. ఏం చేయాలో అర్థం కాక, నేను బైక్లో వస్తాన్రా, మీరు వెళ్ళిపోండి అంటాడు. కిరణ్, నువ్వు బైక్లో వచ్చినా చంపి పాతేస్తా అని హార్డ్ టోన్తో చెప్పగానే అంజలికి హర్ష ఇంటెన్షన్ అర్థమై మధ్యలో కిరణ్ని బలి చేయడం ఇష్టం లేక ముందు వచ్చి కూర్చుంటుంది అంజలి. ఇక అందరూ కలిసి మాల్కి బయలుదేరుతారు. మధ్యలో రెస్టారెంట్ ముందు ఆపుతాడు హర్ష. నిత్య వావ్ అనుకుంటూ దిగుతుంది. అందరూ దిగుతారు, ఒక అంజలి తప్ప. అంజు, నువ్వు రావా అంటుంది నిత్య. మీరు వెళ్ళండి నిత్య, మీరు వచ్చే వరకు ఇక్కడే వెయిట్ చేస్తాను అంటుంది. నిత్య, నువ్వు వెళ్ళు, తను ఎలా రాదో నేను చూస్తాను అంటూ హర్ష అంజు దగ్గరికి వచ్చి, నువ్వు రాలేదనుకో నా స్టైల్లో నీకు ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది, నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు హర్ష. సచ్చినోడా అని తిట్టుకుంటూ, యా ఆగు అని ఇద్దరు కలిసి వెళ్తారు లోపలికి. ఎవరికి ఇష్టమైనవి వాళ్ళు ఆర్డర్ పెడతారు. ఒక అంజలి తప్ప. హర్ష తనకి అంజలికి సేమ్ ఐటమ్స్ ఆర్డర్ పెట్టడంతో వెయిటర్ ఆర్డర్ పెట్టిన వాటిని తీసుకొని వచ్చి టేబుల్పై పెట్టి వెళ్ళిపోతాడు. అందరూ తినడం స్టార్ట్ చేస్తారు, అంజలి తప్ప. తిను అంటాడు హర్ష. నేను ఇలాంటి ఫుడ్ ఎప్పుడూ తినలేదు, నాకొద్దు. అయ్యో, నేను తినిపించాలా పాప అని తన ముందుకి వచ్చి హస్కీగా అంటాడు. షార్పుగా ఒక చూపు చూస్తుంది అంజలి. ఎక్కువ చేయకుండా తిను. ఎందుకు? నాకు ఇష్టం లేకుండా నా మనసును చంపుకొని నన్ను ఇలా ఎందుకు సాధిస్తున్నావు? నాకుంటే కదా నీ మనసు గురించి తెలుసుకోవడానికి. నాకు లేని దాని గురించి నువ్వు మాట్లాడకూడదు. నేను చెప్పింది వినడమే నీ పని. రివర్స్ క్వశ్చన్ చేయకూడదు అని అంటాడు. ఇక చేసేది లేక ఏదో తిన్నామా అంటే తిన్నామన్నట్లు ముగించేస్తుంది అంజలి. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నేను ఈ స్టోరీ రాసి మీ ముందుకు తేవడానికి చాలా కష్టమవుతుంది ఫ్రెండ్స్. సో ఒక లైక్, ఒక కామెంట్ ఇచ్చేశారంటే నాకు బూస్టప్ లాగా ఉంటుంది. ఇంకా స్టోరీని బాగా రాయడానికి ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ప్లీజ్.